ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మనందరికీ కూడా మెంటల్ రిలాక్సేషన్ కోసం కొన్ని వ్యాయామాలు ఉపయోగపడతాయట. మరి ఆ వ్యాయామాలు ఏంటో ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి సాధారణంగా ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కాకుండా మెంటల్ రిలాక్సేషన్కి, మెంటల్ ఫిట్నెస్ కోసం కూడా వ్యాయామాలు ఉపయోగపడతాయట కదా? ఈ గవదల భాగంలో, దవడ భాగాల్లో మన చేతులతో మనం ఇట్లా అనుకున్నా, మనకంటే పక్క వాళ్ళు మనకి ఇట్లా చేస్తుంటే చాలా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మనకు మనం చేసుకోవచ్చు. ఈ భాగాల రిలాక్సేషన్ కోసం వేరే వారిని కూడా ఈ వ్యాయామం మన మీద చేయమనొచ్చు. అవి ఎలాగో చూడండి. మెంటల్ రిలాక్సేషన్ కొరకు దవడ వ్యాయామాలు, జా వర్కౌట్స్. ముందుగా స్ట్రైట్గా కూర్చుని చేతి వేళ్ళని కనుబొమ్మల చివరి భాగం పైన అట్లా పెట్టేసేసి ప్రెస్ చేస్తూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అట్లా తిప్పుకోవాలి. హెడేక్ ఎక్కువగా ఉన్న, స్ట్రెస్ ఎక్కువగా ఉన్న తగ్గించుకోవడానికి బాగా పనికొస్తాయి. ఆ తర్వాత ఆ భాగంలోనే అరిచేతిని ఆనిచ్చేసేసి చేత్తో గట్టిగా ఆ భాగాన్ని లోపల నొక్కుంటూ నోరు తెరుస్తాం. దవడ కిందకి వెళ్ళాలన్నమాట. అట్లా ఇలా చేయటం ద్వారా దవడ భాగం బాగా కదలికి వచ్చినప్పుడు చాలా నర్వస్ సిస్టమ్ మార్పులు రావడం ద్వారా చాలా మెంటల్ రిలాక్సేషన్ కలుగుతుంది అనమాట. మూడో వ్యాయామం, బొగ్గల భాగం మీద చేతి వేళ్ళని అట్లా పెట్టేసి బొగ్గల్ని నొక్కుతూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అట్లా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత అరిచేతిని బొగ్గల భాగం పైన పెట్టి అట్లా నొక్కుతూ నోరు తెరవాలి. దవడ కిందకి వెళుతుంది, చేతులు నొక్కుతూ పైకి తీసుకెళ్తాం అట్లా. ఆ తర్వాత చేతి వేళ్ళని బొగ్గల భాగం మీద పెట్టేసి నోరు తెరుస్తూ దవడ కిందకి వెళ్ళేటట్టు చేస్తాం. ఆ తర్వాత చేతి వేళ్ళని గెడ్డం కింద పెట్టేసుకుని పైకి నొక్కుతూ ఉంటాం గెడ్డాన్ని, కానీ నోరు తెరిచినప్పుడు ప్రెషర్తో పైకి లెగుస్తుంది అనమాట తల భాగం. ఈ వ్యాయామం కూడా చాలా మంచిది. ఆ తర్వాత చేతి వేళ్లను కళ్ళ చివరి భాగంలో అట్లా పెట్టేసేసి చిటికిన వేలు నోటి భాగం పక్కన అట్లా పెట్టేసి దవడని ముందుకి వెనక్కి జరిపే ప్రయత్నం అట్లా చేస్తాం అన్నమాట. ఈ వ్యాయామాలు చేయటం ద్వారా హెడేక్ తగ్గడంతో పాటు మెంటల్ రిలాక్సేషన్ కూడా బాగా కలుగుతుంది. కొన్ని వ్యాయామాలు చేస్తే మనం అలసిపోతాం, కొన్ని వ్యాయామాలు చేస్తే నిద్రపోతాం. ఇట్లాంటి వ్యాయామాలు మంచి రిలాక్సేషన్తో నిద్ర వచ్చేట్టు చేస్తాయి అనమాట. అందుకని ట్రై చేసి చూడండి ఈసారి. చూసారుగా, జా వర్కౌట్స్ చేస్తే కనుక మెంటల్ రిలాక్సేషన్ వస్తుంది, అలాగే కాస్త ఫేస్ కూడా టోన్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మరి ఈ జా వర్కౌట్స్ని మీరందరూ కూడా మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, మరి ఈ గ్రీన్ కారపొడి తయారు చేసుకునే విధానం ఏంటి? ఈ కారపొడి చేసుకోవడం వల్ల ఎలాంటి పోషకాలు లభిస్తాయి కూడా చెప్తారా? మనందరం ఇంట్లో వంటలు చేసుకునేటప్పుడు సువాసన కోసము 3 వాడుతుంటాం. 1 కొత్తిమీర, 2 కరివేపాకు, 3 పుదీనా. ఏ వంటలు వండినా ఈ 3 లేకుండా అసలు ఏమి ఎప్పుడు ఉండవు. అలాంటి 3టిని కలిపి కారపొడి కొడితే చాలా చాలా కమ్మగా ఉంటుంది. అసలు సహజంగా ఈ 3ట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ, విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ విటమిన్ ఏ ఉన్నది నెంబర్ 1 కరివేపాకు, నెంబర్ 2 కొత్తిమీర. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంత మంచిదో, అలాగే కాల్షియం కూడా చాలా ఎక్కువ కరివేపాకులో వీటిలో ఉంటుంది అనమాట. పాల కంటే 7 times ఎక్కువ కాల్షియం ఉంటుంది. కాబట్టి అలాంటి సువాసన కలిగించే ఆకులతో గ్రీన్ కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గ్రీన్ కారపొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, వేరుశెనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూను, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 5. ముందుగా మనం తీసుకున్న 3 రకాల ఆకుల్ని బాగా కడిగేసి మట్టి లేకుండా, గుడ్లు క్రిములు లేకుండా శుభ్రం చేసుకుని వాటిని మెత్తటి కాటన్ గుడ్డ పైన ఈ ఆకులన్నిటిని పల్చగా పోసేసి బాగా ఆరనివ్వాలి, తడి లేకుండా. అట్లా బాగా పొడి పొడిగా ఆరిన తర్వాత వాటిని ఒక నాన్ స్టిక్ పాత్రలో వేసి వేపుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సన్న సెక మీద కదుపుకుంటూ దోరగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత దగ్గరకు వచ్చేసి మనం పట్టుకుంటే కూడా విరిగేటట్లుగా ఉండాలి. ఆ స్థితి వచ్చినప్పుడు పొయ్యి మీద నుంచి మెల్లగా దింపేస్తాం. అలాగే కారపొడికి మసాలా సిద్ధం చేసుకోవడానికి ముందు చిన్న నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు ఈ 2 దోరగా వేగనివ్వాలి. అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఈ 3 వేసేసి ఇవన్నీ దోరగా వేగనిస్తాం. వీటన్నిటిని పక్కన పెట్టేసి వీటితో పాటు వేరుశెనగపప్పులు, నువ్వులు కూడా వేసేసి ఈ 2 దోరగా వేగనిస్తాం. ఇక అన్ని సిద్ధమయ్యాయి. ఇక కారపొడి కొట్టుకోవటానికి మిక్సీ జార్ తీసుకుని అందులో వేపించిన మసాలా అంతా కూడా అందులో వేసేసి మెత్తగా పౌడర్ చేసుకుంటాం. అవి నలిగిన తర్వాత అందులో వేపించిన 3 ఆకుల్ని వేసేసి మూత పెట్టేసి గ్రీన్ కారపొడి అట్లా మొక్క చెక్కలాగా చేసుకుంటాం. యాంటీ ఆక్సిడెంట్ గ్రీన్ కారపొడి సిద్ధమైంది.
కంటి చూపుని త్వరగా మెరుగు చేసుకుంటే బాగుండనే వారికి గ్రీన్ కారప్పొడి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలందరికీ ఈ రోజుల్లో తల్లులు బాగా పెడితే మంచిది. చూసారుగా డాక్టర్ గారు చూపించిన ఈ గ్రీన్ కారప్పొడి రెసిపీని మనందరం కూడా ఇడ్లీలో, దోశలో, లేదంటే చట్నీస్లో అప్పుడప్పుడు పెరుగు కలుపుకుని కూడా అలా తింటూ ఉండొచ్చు. మరి ఇలా కారప్పొడిని చేసుకుని పెట్టుకుంటే కనుక ఎప్పుడైనా ఫుడ్ కాస్త బోరింగ్ అనిపించినా, కాస్త ఉప్పు కారాలు తక్కువ అనిపించినా కూడా ఈ కారప్పొడి పైన చల్లుకుని తినే అవకాశం కూడా ఉంటుంది. మరి డాక్టర్ గారు ఎప్పుడు చెప్పినట్టు సలాడ్స్లో కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, మన ఆరోగ్యాలయం అనే అంశంలో భాగంగా ఆరోగ్యాలయంలో జరిగే ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. అవునమ్మా. మరి దానిలో భాగంగానే ఈ రోజు ఆక్యుపంక్చర్ డిపార్ట్మెంట్ అనేది ఎంత పెద్దది, మరి ఆక్యుపంక్చర్ అనేది ఎవరికి చేస్తూ ఉంటారు, ఎలా చేస్తూ ఉంటారో కూడా చూద్దామా. అసలు న్యాచురోపతి విధానం అంటేనే డ్రగ్లెస్ థెరపీ. ఏ విధమైన మందులు వాడకుండా రకరకాలుగా నొప్పులు, బాధల్ని, రోగాల్ని తగ్గించే విధానమే న్యాచురోపతి. అవును. ఈ న్యాచురోపతి కోర్సుని BNYS అంటారు. దగ్గర దగ్గర మొత్తం డిగ్రీ పూర్తయ్యేసరికి 5.5 years అవుతుంది. ఈ 5.5 సంవత్సరాల డిగ్రీలో ఆకుపంచర్ ఒక భాగం అన్నమాట. అసలు న్యాచురోపతి విధానం అంటేనే డ్రగ్లెస్ థెరపీ. కానీ మందులు లేకుండా జబ్బులు తగ్గించే మార్గాలన్నిటినీ, న్యాచురల్ గా ఉపశమనం కలిగించే వాటన్నిటిని న్యాచురోపతిలో చేర్చడం జరిగింది. ఈ ఆకుపంచర్ అనేది చైనా నుంచి మన దేశానికి వచ్చిన ఒక చక్కటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్య విధానము. BNYS అనే న్యాచురోపతి కోర్సు 5.5 సంవత్సరాల డిగ్రీ అన్నమాట. ఇందులో డాక్టర్స్ అందరూ కూడా ఇతర చికిత్సా విధానాలతో పాటు ఆకుపంచర్ని కూడా చదవటం జరుగుతుంది. మరి అలాంటి ఆకుపంచర్ అనేది సూదుల వైద్యం అంటారు. మామూలుగా మనకి ఇంజెక్షన్ గుచ్చితే సూది నొప్పి ఉంటుంది, అమ్మ అబ్బా అంటాం, పిల్లలైతే ఏడుస్తారు. కానీ ఆకుపంచర్ సూదులు గుచ్చితే అసలు నొప్పి ఉండదు. ఎందుకంటే అంత మైక్రో నీడిల్స్ ఉంటాయి, సన్నగా ఉంటాయి, వెంట్రుకలాగా. అందుకని సింపుల్ గా ఎట్లా అంటే లోపలికి వెళ్ళిపోతాయి. ఈ ఆకుపంచర్ చికిత్సల ద్వారా శరీరంలో అనేక అవయవాల్ని యాక్టివేట్ చేస్తారు, చురుగ్గా పనిచేసేట్టు చేస్తారు, మజిల్ రిలాక్సేషన్ కలిగిస్తుంటారు, నొప్పుల్ని భలే తగ్గిస్తుంటారు. మరి అన్ని రకాల జబ్బులకి ఆకుపంచర్ ట్రీట్మెంట్ పనికొస్తుంది. ఇప్పుడు మన ఆరోగ్యాలయంలో ఆకుపంచర్ విభాగం అనేది చాలా పెద్ద విభాగం. మన ఆరోగ్యాలయంలో న్యాచురోపతి డాక్టర్స్ కొంతమంది ఈ ఆకుపంచర్ కోసమే డే అంతా కేటాయించబడి వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. చైనాలో MD చేసిన ఆకుపంచర్ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా మన ఆశ్రమంలో సర్వీసెస్ అందిస్తూ ఉన్నారన్నమాట. ఇలా వీళ్ళ పర్యవేక్షణలో రకరకాలుగా నొప్పులతో బాధపడే వారికి, రకరకాల సమస్యలు ఉన్న వారికి ఆకుపంచర్ చికిత్సా విధానాన్ని మనం అందిస్తూ ఉంటాం. బయట అయితే ఈ ఆకుపంచర్ ట్రీట్మెంట్ ఒక సిట్టింగ్ 1/2 hour సమయం పడుతుంది, కొన్ని వాటికి ఒక 1 hour వరకు కూడా సమయం తీసుకుంటుంది. ఇలా ఆ సూదులవి కొనుక్కొచ్చి ఇట్లా గుచ్చి ఆ ట్రీట్మెంట్ అయ్యాక వాటిని డిస్పోజ్ చేసేయాలి. ఒకరు వాడిని మరో వాడకూడదు మరొకరికి. ఇప్పుడు మన దగ్గర ఈ ఆకుపంచర్ ట్రీట్మెంట్ MD స్పెషలిస్టులు ఉండి న్యాచురోపతి డాక్టర్లు చేస్తే $200 మాత్రమే ఛార్జ్ చేస్తాం. అంటే ఇండియాలో ఎక్కడ ఇంత తక్కువ రేట్స్ ఆకుపంచర్ అసలు చేయరు. ఇది ఒక బిజినెస్ సెంటర్ కాదు కాబట్టి నామినల్ ఛార్జెస్ లో ఎక్కువ ఫెసిలిటీస్ మనం సాధకులకు అందిస్తూ ఉంటాం. ఈ ఆకుపంచర్ చికిత్సలు అందించే ఫెసిలిటీ అంతా ఫిజియోథెరపీ భవనంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కన్సల్టేషన్ కు సీనియర్ డాక్టర్, MD చేసిన వారు ఇట్లా కన్సల్టేషన్ చేసి ఏ భాగాల్లో ఎక్కడ ఈ సూదులు గుచ్చితే మంచిది, వాళ్ళున్న సమస్యని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఈ జూనియర్ డాక్టర్స్ కి అయితే ఆకుపంచర్ డాక్టర్స్ కి వారి సలహా ఇస్తే వారి సలహాల మేరకు ఆ నీడిల్స్ ని ఆయా భాగాల్లో చికిత్సల నిమిత్తమై గుచ్చి అందిస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.